నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపల్ చైర్మన్ కారు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన దేవరకొండలో కలకలం రేపిందని కూడా చెప్పుకోవచ్చు. నిన్న అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఖమ్మం నుంచి చెందిన ఇద్దరు యువకులు భీమనపల్లి నుండి దేవరకొండ వైపు వెళ్తున్న నేపథ్యంలో కూడా దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉన్నాడో అతను కారు అతివేగంగా వచ్చి వీళ్ళని ఢీకొన్న క్రమంలో కూడా కారులో ఏదైతే బైక్ నడుపుతున్న నాగా అనే యువకుడు మాత్రము అక్కడక్కడే మృతి చెందిన పరిస్థితి కనపడుతుంది. మరొక యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాదు ఆసుపత్రికి తరలించి కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి కనపడుతుంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కూడా ట్రాఫిక్ను క్లియర్ చేసిన పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ముఖ్యంగా కూడా ఈ ప్రమాదం పెద్ద ఎత్తున జరిగినట్టు కూడా కనపడుతుంది. అంటే ఏదైతే బైకు ఆ కారు రెండు కూడా ఢీకొన్న పరిస్థితి, ఎదురుగా ఢీకొన్న క్రమంలో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రమాదం ఏ విధంగా జరిగిందనేది మాత్రం పోలీసులు మొత్తం దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ విజువల్స్ చూస్తే మొత్తం కూడా అన్ని చెల్లాచెదురైనటువంటి ఆ పరిస్థితి అయితే మొత్తం కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఒక వ్యక్తి, ఒక యువకుడు మాత్రం మృతి చెందాడు. మరొక యువకుడు హైదరాబాద్ ఆసుపత్రికి తరలించి కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి. వైద్యులు మాత్రం అతని పరిస్థితి మాత్రం నిలకడగానే ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తాము, ఏ విధంగా జరిగింది, అతివేగంగా జరిగిందా లేకపోతే ఏమైనా రాంగ్ రూట్లో వచ్చి జరిగిందా అనేది కూడా పూర్తిగా సీసీ ఫుటేజ్ ఆధారంగా సీసీ కెమెరాలు కూడా చూసి చేస్తామని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి, పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఎవరైతే కారు ఉన్నాడో కారుకు సంబంధించిన మున్సిపల్ చైర్మన్ కారు కాబట్టి అది ఎవరిది తప్పైనా కూడా నిష్పక్షపాతంగా కూడా దర్యాప్తు చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం దేవరకొండలో జరిగిన ప్రమాదంపై ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ.